ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ జిఎన్ఎం సర్టిఫికేట్ రెన్యువల్ చూద్దాము. ఫస్ట్ లింక్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్కి వెళ్దామండి. హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ జిఎన్ఎం రెన్యువల్ అన్నది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత నర్స్ నెంబర్ అండ్ మిడ్వేర్ నర్స్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఇయర్ అనేది మనము ఏ ఇయర్లో రెన్యువల్ చేయించామో అది కొట్టాలి, ఎక్స్పైర్ అయింది కొట్టద్దు. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి నేమ్స్ అవి. ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సినవి డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని చూడండి. డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్, అది మీ ఇష్టము, ఏది పెట్టినా వస్తుంది. డాటా వేస్తున్నాను. ఇక్కడ డాటా ఆఫ్ అనేది క్యాస్ట్ అడుగుతుంది, క్యాస్ట్ ఎంట్రీ చేయాలి. నేటివ్ స్టేట్ను, నేటివ్ డిస్ట్రిక్ట్ ఎంట్రీ చేయాలి. క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ కూడా ఎంట్రీ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ మీ ఇష్టం అండి, ఏది ఇచ్చినా పర్లేదు, యాజ్ పర్ ఆధార్ ఇచ్చినా పర్లేదు. అడ్రస్ ఎంట్రీ చేస్తున్నాను. పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి. అక్కడ నెంబర్ చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి మనం ఎంట్రీ చేసిన తర్వాత మిడ్వేర్ నర్స్ నెంబరు, వ్యాలిడిటీ అప్ టు అవన్నీ చూపిస్తుంది. అక్కడ జూమ్ చేస్తున్నాను, ఒక నిమిషం. ఓకే, అవి మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రీవియస్ సర్టిఫికేట్ నెంబర్ ఉందా అని అడుగుతుంది, ఎస్ అని పెట్టాలి. అప్లోడ్ చేయాలండి ఆ సర్టిఫికేట్ని. 100 KB స్కాన్ చేసి ఉంచుకోవాలి ముందుగానే. అప్లోడ్ చేశాను. ప్రీవియస్ రెన్యువల్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ పైన రైట్ సైడ్లో ఉంటుంది చూడండి, అక్కడ మన ఛానల్ పైన అక్కడ చూపిస్తుంది సర్టిఫికేట్ అనేది. ఓకే, రెన్యువల్ ఎక్స్పైరీ డేట్ అనేది కూడా అక్కడ ఉంటుంది, ఆ డేట్ ఎంట్రీ చేయాలి. ఎప్పటి వరకు ఉంది అనేది ఎంట్రీ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. ప్రీవియస్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే పేమెంట్ ఎంత తెలుస్తుంది. ఒకవేళ లేకుంటే ఫైన్ అనేది పడుతుంది, ఎక్కువ వస్తుంది పేమెంట్. సర్టిఫికేట్ ఇష్యూ డేట్, అది కేటగిరీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారనేది అక్కడ చూపిస్తుంది, అది ఓకే వస్తుంది డిఫాల్ట్గా. ఫస్ట్ రిజిస్ట్రేషన్లో ఏమెంట్రీ చేస్తాం అది వస్తుంది. ఇంకా అడిషనల్ ఏమన్నా ఉంటే ఎంట్రీ చేయాలి. అక్కడ ఏమొస్తుందంటే మొబైల్ నెంబరు, ఆధార్, మ్యాండేటరీ తీసుకుంటేనే బెస్ట్, మ్యాండేటరీ అని ఏం లేదు అక్కడ, మన ఇష్టం, అది తీసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇక్కడ చూడండి కర్సర్ పైన అదర్ స్టేట్ రెన్యువల్ అని ఉంది, ఎస్ కాదు మనకు, నో, అది నో పెట్టేస్తాను. ఒకవేళ స్టేట్ వేరే దాంట్లో చేయించుకోవాలంటే ఎస్ పెట్టి అది బోర్డు పెట్టాలి, లేదు అవసరం లేదు కాబట్టి ఓకే. మన యాక్టివ్ రెన్యువల్ కావాలి కదా, మెయిల్ ఐడి ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ అండి, మనం అప్లికేషన్ ఎవరైనా సబ్మిట్ చేసుకోవాలని పేమెంట్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. పేమెంట్ విషయానికి సంబంధించిన లింక్ అంతా నేను వేరే వీడియో చేశాను, అది పెడతాను ఇప్పుడు ఒక 1 daysగా. మీకు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ ఇస్తాను, చూసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత 3 to 7 daysలో ఆటోమేటికల్లీ రెన్యువల్ అవుతుంది. రెన్యువల్ అయిన తర్వాత సర్టిఫికేట్ నెంబర్ మనకు ఇష్యూ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్కి స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఆ లింక్ పేజ్ పెడతాను నేను. స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది సర్టిఫికేట్ అనేది. ప్రింట్ అనేది ఏంటంటే అనేది తీసుకోవచ్చు, పీడిఎఫ్ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం దాన్ని. ప్రజెంట్ వర్కింగ్ అనేది ఎక్కడ ఉంది అనేది ప్రజెంట్ వర్కింగ్ ఎంట్రీ చేస్తున్నాను నేను. గౌట్ ఇన్స్టిట్యూట్ అండి, గవర్నమెంట్లో చేస్తున్నారు వాళ్ళు.
స్టేట్ కూడా పెట్టాను. ఇన్స్టిట్యూట్ నేమ్, డిస్టిక్, ఏ డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను అనేది కూడా మనం ఎంటర్ చేయొచ్చు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. సబ్మిట్ చేయాలండి. తర్వాత ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లు పెట్టండి. రివ్యూ ఒకసారి 2 times చెక్ చేసుకోవాలండి. నేమ్ మిస్టేక్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే చేసుకోవాలి. సబ్మిట్ పెట్టాను. అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. పైన చూడండి, పైన కొంచెం ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ అనేది అది కాపీ చేసుకోవాలి, ప్రింట్అవుట్ కూడా ఇచ్చేయాలి. పేమెంట్ ఇలా వస్తుందండి. పేమెంట్ ఇచ్చా కాదు, నేను వేరే లింక్ వేరే పెడతాను. ఇక్కడ ఈ వీడియో ద్వారా పేమెంట్ చేస్తే, ఇక్కడ ఈ లింక్ ద్వారా పేమెంట్ చేస్తే రావట్లేదు. ఎందుకంటే బ్యాంకు చేంజ్ అయింది కాబట్టి, బ్యాంక్ అనేది ఏం కాదు, ఎస్బీఐ ఎస్బీఐ అయింది కాబట్టి లింక్ అనేది వేరే అవుతుంది. నేను దాన్ని వేరేది తీసి పెడతాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి ఫ్రెండ్స్.